నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. రాజమౌళి గారికి ఒక ఘన సత్కారం జరిగిందని చెప్పి అనుకోవాలి. ఫ్రాన్స్లో లూమియర్ మ్యూజియంలో ఆయనకు సంబంధించినటువంటి ఒక సువర్ణ అక్షరాలతో శిలాఫలకం అయితే పెట్టారు. సో నిజంగా ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. సో మొత్తానికి రాజమౌళి గారి యొక్క పేరు అక్కడ రావడాన్ని ఎలా చూడాలంటారు? ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ల సరసన, అంటే ది బెస్ట్ డైరెక్టర్స్, వాళ్ళ సరసన ఆయన పేరు రావడం అనేది ఇది అపురూపమే. అంటే మన మాటల్లో వర్ణించలేం, నిజంగా చెప్తున్నా. అంటే ఒక తెలుగు వ్యక్తికి, ఒక తెలుగు దర్శకుడికి ఇంతటి ఘన కీర్తి రావడం, ఇంత ఘన సత్కారం ఆయన అందుకోవడం నిజంగా మనం గర్వించాలండి. ఒక తెలుగు సినిమాని ఈరోజు ఒక అంతర్జాతీయ వేదిక మీదకి తీసుకెళ్ళి తర్వాత ఈ రకంగా ఆయన సన్మానం పొందడం, తర్వాత ఆయన ఏం చేశారు, ఆ మ్యూజియంతో పాటు అక్కడ ఈగా ఆర్ఆర్ఆర్ ఈ 2 సినిమాలు స్క్రీన్ చేసిన ఆ స్క్రీనింగ్ రూమ్కి కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో థియరీ ప్రేమో, ఆయన స్వయంగా ఈయన సత్కరించడం జరిగింది. అది ఎంత అపురూప ఘట్టం. అక్కడితో ఆగకుండా ఇంకొక ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారండి. ఇది అసలు ఈ సర్ప్రైజు మనందరికీ సర్ప్రైజే. ఎందుకంటే రాజమౌళి గారు ఎంత ఆశ్చర్యచకితులు అయి ఉంటారో మనం కూడా అలాగే అవుతాం. అంటే అంత అద్భుతం అన్నమాట. సో ఎందుకు ఈ మాట అన్నానంటే, మార్టిన్ స్కోరెస్సీ, తర్వాత క్లింట్ ఈస్ట్వుడ్, మార్టిన్ స్కోరెస్సీ, క్లింట్ ఈస్ట్వుడ్, క్వెంటిన్ టరంటినో లాంటి వరల్డ్ క్లాస్ లెజెండరీ డైరెక్టర్స్ పేర్లు ఫలకాలు ఉండే సరసన రాజమౌళి, అంటే వాళ్ళ నేమ్ బోర్డ్స్ ఉండే వాటి పక్కన రాజమౌళి పేరు. దాన్ని ఏమంటారంటే ప్రతిష్టాత్మక మ్యూర్డే సినియాస్ట్, అంటే ఫిలిం మేకర్స్ వాల్ వద్దకు తీసుకెళ్ళి ఆయన్ని, రాజమౌళిని, సిల్క్ బట్టని ఇట్లా తప్పించగానే అక్కడ ఎస్ఎస్ రాజమౌళి అనే ఒక ఫలకం కనిపించింది సువర్ణాక్షరాలతో. అసలు మీరు ఒకసారి ఊహించుకోండి, అక్కడ మెరిసిపోతూ కనిపించేసరికి అసలు ఆయన ఎంతో భావోద్వేగానికి గురయ్యారట. అది మనం కూడా ఊహించుకుంటే ఎస్ఎస్ రాజమౌళి లెజెండరీ డైరెక్టర్, తెలుగు ఇండస్ట్రీ అని ఉందనుకోండి, ఇది మనం ఊహించగలమా? అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా మేడం, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఒక తెలుగుగా మనం చాలా గౌరవపడుతున్నాం. అయితే దీన్ని బాలీవుడ్కి సంబంధించి రాజమౌళి గారు కావచ్చు, రాజమౌళి సినిమాలు కావచ్చు, రాజమౌళి సినిమా హీరో లాంటి గతంలో రామ్ చరణ్ కావచ్చు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఎలుగుబంటిలాగా ఉన్నారు, జంతువుల్లాగా ఉన్నారని చెప్పి చాలా విమర్శించారు. అంటే ఇప్పుడు రాజమౌళి గారిని యాజ్ ఎ ఇండియన్ ఫిల్మ్ మేకర్గా గర్వపడాలా, లేదా టాలీవుడ్ ఫిల్మ్ మేకర్గా గర్వపడాలా, లేదా బాలీవుడ్ దీన్ని సహిస్తుందా? అంటే ఏం చెప్పి, ఎవరు సహించినా సహించకపోయినా జరిగిపోయిందండి. మీరు ఇష్టపడతారా ఇష్టపడరా అది మీ వ్యక్తిగతం, అయితే మీ కర్మ. మీకు నచ్చకపోతే కమెంట్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. తెల్లగా ఉంటేనే హీరో కాదు, అంటే తెలుపు దేనికి కూడా కొలమానం కాదు. నేను చెప్పేది అది. తెలుపు అనేది ఒక నటనకు కానీ లేకపోతే ఒక అందానికి కానీ కొలమానం కాదు. నేను అస్సలు ఒప్పుకోను. రంగు కాదండి, మీ నటన ముఖ్యం. నటనలో కూడా మీ డ్యాన్స్ అన్నీ కలగలిపితేనే కదా. ఇప్పుడు మన తెలుగు హీరోల్లాగా డ్యాన్స్ చేయమనండి హిందీ వాళ్ళని, లెట్ దెమ్ డూ. మన చిరంజీవి గారితో పోటీ పడి ఎవరినైనా చేయమనండి. కొంత గోవిందా చేసేవారు, ఒప్పుకుంటా, గోవిందా, మిథున్ చక్రవర్తి, కానీ నాట్ అప్ టు చిరంజీవి ఆర్ రామ్ చరణ్ ఆర్ జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళలా కాదు కదా. అంటే ఇప్పుడు యాజ్ ఎ ఇండియన్గా గర్వపడేటువంటి ఒక సమయం కింద అనుకోవచ్చు అది. ఖచ్చితంగా ఒక భారతదేశానికి చెందిన ప్రతిష్టాత్మక దర్శకుడుగా, దర్శకేంద్రుడు అనండి, నాకేం బాధ లేదు. ఇవాళ రాజమౌళి పేరుని అందరూ ఒప్పుకొని తీరాలి. మీరు బాలీవుడ్డా, టాలీవుడ్డా, కోలీవుడ్డా, శాండల్వుడ్డా, ఏ వుడ్ అయినా పర్వాలే. మీరు తమిళియన్స్ అయినా ఒప్పుకోవాలి, తెలుగు వాళ్ళైనా ఒప్పుకోవాలి, కన్నడ వాళ్ళైనా ఒప్పుకోవాలి, లేదు మీరు హిందీ వాళ్ళైనా ఇది మీరు భారతదేశానికి వచ్చిన ఒక ప్రతిష్టగా భావించండి. ఇక్కడ భాషలకు అతీతంగా ఒక డైరెక్టర్కి దక్కిన గౌరవంగా భావించండి. మన భాషలో తీస్తేనే గొప్ప అని అనుకుంటే ఎట్లా? మన అన్ని భాషా చిత్రాలని ఆదరిస్తున్నాంగా. మనం ఏం చూడటం లేదు, అన్నీ చూస్తాం. మనం నచ్చితే ఎక్కువ చూస్తాం, నచ్చకపోతే సుమారుగా చూస్తాం. మనం చూడబట్టే కదండి తమిళ ఇండస్ట్రీ అంతలా వెలిగింది. ఎక్కువ వాళ్ళకి ఎవరు చూస్తారు? తెలుగు వాళ్ళేగా.
మనం భాషతో నిమిత్తం లేకుండా అన్నీ చూస్తాం. కాబట్టి ఇవాళ రాజమౌళికి ఇది ఒక ఉద్విగ్న క్షణాలు అంటాం చూడండి, అలాంటి క్షణాలను ఆయన చవి చూశారు. నాకు ఏమనిపించిందంటే నిజంగా ఇలాగా ఆ రోజు కేవీ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే బిఎన్ రెడ్డి గారు కావచ్చు, ఇలాంటి మహామహులందరూ ఉండుంటే బాగుండేది, వాళ్ళ పేరు కూడా ఇలా వచ్చేది. ఎందుకంటే ఒక మాయాబజారు అలాంటివి మళ్ళీ తీయలేం కదా, ఒక నర్తనశాల అంటే అవి ఉండాలండి. ఆ సినిమాలు అనేవి అవి అజరామరాలు అంటాం మనం, వాటికి ఎప్పుడూ కూడా అవి జీవిస్తూనే మనం జీవించినంతకాలం వాటికి కూడా జీవం ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి అలాంటి మహామహుల సరసన వాళ్ళు కూడా ఉండుంటే బాగుండేది. సర్లేండి, కనీసం మన రాజమౌళి గారికి దక్కింది అనేది మనం మర్చిపోకూడదు. సో చూద్దామండి, ఖచ్చితంగా ఒక అరుదైనటువంటి ఒక గౌరవాన్ని ఒక తెలుగు వాటి కిందనే కాకుండా ఒక భారత పౌరుడిగా చాలా గర్వపడేటువంటి విషయం ఇది. సో రాజమౌళి గారికి ఈ సందర్భంగా మన లియో తరఫున శుభాకాంక్షలు తప్పకుండా మనందరం అభినందనలు అందజేద్దాం. సో నమస్తే. నమస్తే.